తక్కువ టైంలో ఎక్కువగా బ్లౌజులు కట్ చేసుకోవాలంటే ఈ పద్ధతిని అయితే ఉపయోగించండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఒకే సైజుతోని 2 లైనింగ్ బ్లౌజులు వేసి అయితే మనకి కటింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 34 సైజ్ బ్లౌజు. ఇక్కడ మొత్తానికైతే లైనింగ్ని అయితే పిండేసుకొని ఇలా ఆరబెట్టేసుకొని కటింగ్ చేసుకున్నాం కదా. లైనింగ్ని ఎప్పుడైనా కానీ మనకి ఇట్లా పోగులు వచ్చే విధంగా స్ట్రైట్గా వేసుకొని అయితే మనకు కట్ చేసుకోవాలి. అలా వచ్చినప్పుడు ఎందుకంటే మనకు ముడత రాకుండా ఉంటుంది. పోగు అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా. మనకు బ్యాక్ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా తీసుకుంటాం కాబట్టి స్ట్రైట్గా వేసినట్టుగా ఉంటుందని నీట్ ఫినిషింగ్తో కూడా వచ్చేస్తుంది. మనకు బ్లౌజ్ అనేది వేసేసి మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వేసుకొని ఇలా మనకి బాక్స్ టైప్లో వేసుకొని అయితే మొత్తాన్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అనేది నేను అదే విధంగా అయితే మనం కటింగ్ చేసేసుకుందాం. చూడండి, షోల్డర్ లెంత్కి వచ్చేసి మనకి 5.5 ఉంది. ఇక్కడ 34 సైజు కాబట్టి మనకు 5.5 అయితే పెడుతున్నాను. కొంచెం తగ్గించి 1.5 ఇంచెస్ తగ్గించేసి అయితే పెట్టేస్తున్నాను. భుజాలు జారకుండా ఉంటాయి. ఇలా మనకు కొన్ని పాయింట్స్ అనేది కరెక్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ మెథడ్లో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని మనము స్కేలు మరియు ఆర్మ్ స్కేలు ఇలాంటివి అనేది ఉపయోగించి కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ కూడా రౌండ్ ఫినిషింగ్తో ఎక్కడైనా రౌండ్గా ఉంటే మనకు ఆర్మ్ స్కేల్ కదా, ఇలా రౌండ్ స్కేల్తో కూడా మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా మనకు లెంత్ అనేది తెలియకుంటే మనకు బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్లో మనకు బ్యాక్ పార్ట్ అనేది మనకు మిడిల్లో పట్టేసుకొని ఇలా మనకి మార్కింగ్ వేసుకున్నామంటే ఈజీగా అనేది లెంత్ తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి 2.5 ఇంచ్ వరకు అయితే లెంత్ పెట్టేసుకుంటాం కదా. ఇలా బాక్స్ టైప్లో మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసేసుకొని రౌండ్గా అయితే గీసేసుకోండి. నెక్ రౌండ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది. చూడండి, మనకు బ్యాక్ లెంత్ ఉన్నది, మనకు నెక్ ఎంత ఉన్నది అనేది మొత్తం మనకి ఆది బ్లౌజ్తోనైతే మొత్తం చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఒక్కసారి కటింగ్ చేసినామంటే మనకి మళ్ళీ అయితే తిరుగుండదు కదా మళ్ళీ కట్ చేసుకోవడానికి. అందుకే ముందుగా అన్నీ చెక్ చేసుకొని అయితే కటింగ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ అయితే నేనైతే మొత్తాన్ని బ్లౌజ్ పెట్టేసి చెక్ చేస్తున్నాను. చెక్ చేసుకున్న తర్వాత అన్ని మార్కింగ్లు అనేది వేసేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి డాట్స్ పెడతాం కదా, డాట్స్ పెట్టేటప్పుడు మనకి మనం షోల్డర్ కింద స్ట్రెయిట్గా అయితే పెట్టేసుకోవాలి. మనం కింద డాట్స్ పెట్టినప్పుడు కూడా మనము లూజ్ టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, ఆ టైట్ ఫిట్టింగ్లో మధ్యలోకి వచ్చి సగానికి పట్టేసుకొని 1 ఇంచ్ వరకు అయితే పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తాన్ని బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా. చూడండి, ఇలా కటింగ్ చేసేసుకున్నామంటే 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుందండి. ఒకే సైజు వచ్చిన వాళ్ళకి మనకి ఇలా 2 కాదండి 4 కూడా వేసుకొని అయితే కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి అటు చివరి నుండే హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి. మనకి హ్యాండ్స్ భాగం అనేది చూడండి, హ్యాండ్స్ ఇట్లా మనకి వీడియో కవర్ కాలేదు, సారీ అండి. ఇక్కడ చూడండి, మొత్తానికి అయితే లెంత్ అనేది 10 ఇంచెస్ వరకు అయితే ఉంది. 10 ఇంచెస్లో మనకి మొత్తం 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ చూడండి, మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా. మనం అంటే ఆ కచ్చతో కలిపి 10 ఇంచెస్ 9.5 ఒరిజినల్ మనకి మొత్తం ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ చివర్లో స్ట్రైట్గా అయింది లైన్ డ్రా చేసుకొని మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా. సంక డౌన్ తీసుకోవడానికి మాత్రము 3 ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఏ మాత్రం అయినా కానీ తేడా వచ్చినా ఇలా అయితే మనం మార్కింగ్ అనేది వేసుకుంటాం కదా. షోల్డర్ పైన మనకి 2 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా మనకి నెక్ అనేది ఇలా సంక రౌండ్ అనేది పట్టేసుకొని మనకి లెంత్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. మనం కొలుచుకున్నామంటే కింద కూడా మన టైట్ ఫిట్టింగ్ అనేది ఎంత వచ్చింది అనేది చూసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని అన్ని మార్కింగ్లు కలుపుతూ కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కూడా వేసుకొని మనము లెంత్ చూసుకోవచ్చండి. అప్పుడు అలా చూసుకున్నామంటే మనం బ్యాక్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా మనకు కరెక్ట్ లెంత్తోని హెచ్చు తగ్గులు రాకుండా వచ్చేస్తుంది. ఇలా మన ఆర్మ్ స్కేల్తో కూడా ఇక్కడ హ్యాండ్ కర్వ్ కూడా తీసేసుకోవచ్చు. కర్వ్ స్కేల్తో మనకి ఇలా తీసుకున్నాం అనుకో చాలా పర్ఫెక్ట్గా కర్వ్ స్కేప్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, మనకి ఈ స్కేల్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. టైలర్స్కి చాలా మనకి కొన్ని పాటిస్తేనే కొన్ని వస్తువులను పాటించి మనకి ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ మొత్తానికి ఇలా లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కర్వ్ స్కేల్ అనేది మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ విధంగా
కట్ చేసుకోవాలి. మనకు జాయింట్స్ వచ్చినప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి రెండింటిని ఇలా మనకి మనకి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, అక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకుంటాం కదా, మళ్ళీ రెండింటిని క్లాత్ విడవాపి ఇలా అయితే మనకు లోతు తీసుకున్న భాగాన్ని 1/2 ఇంచుతోని కట్ చేసుకోండి. లోతు తీసుకున్న భాగంలో ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు లెఫ్ట్ రైట్ అనేది ఈజీగా ఏర్పడుతుంది. చూడండి ఇప్పుడు 2 క్లాత్ల మీద మార్కింగ్ వేసాం కదా, నెక్స్ట్ ఇంకో క్లాత్ మీద లైట్గా మార్కింగ్ పడ్డదని మళ్ళీ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ వేసి మన సింగిల్ పీసెస్ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కిందకు వచ్చేసి మనకి 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ కోసం ఇది పైకి ఫోల్డ్ చేసుకున్నట్టుగా మనకు మొత్తం కూడా వేసుకోవచ్చు. క్లాత్ అడ్జస్ట్మెంట్ లేకుంటే ఇలా వేసుకున్నామంటే మన క్లాత్ అనేది ఈజీగా సరిపోతుంది. చూడండి ఇలా మన నెక్ రౌండ్ కూడా మొత్తానికి ఇలా డ్రా చేసుకొని మనం అలా ఆది బ్లౌజ్తో మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. సంక మనకు ఫ్రంట్ కూడా లోతు తీస్తాం కదా, ఇలా మొత్తానికి నెక్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న విధంగా మనం మొత్తాన్ని ఆది బ్లౌజ్తోనైతే మళ్ళీ ఒకసారి నెక్ రౌండ్ను చెక్ చేసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి. ఒకసారి చేసుకున్నామంటే మన హెచ్చు తగ్గులు అనేది సెట్టింగ్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కాడ కూడా సేమ్ అదే విధంగా మనకు షేప్ బెల్ట్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు నుండి 1.5 ఇంచ్ అనేది కిందికి తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మనకు చెస్ట్ భాగంలో మనకు ఇలా చెస్ట్ అనేది మెయిన్ డాట్ కాడ అయితే పెట్టేస్తాం కదా, షోల్డర్ కాడ నుండి మెయిన్ డాట్ వరకు అయితే పట్టేసుకొని మనకు 1/2 ఇంచ్ లెంత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మన కచ్చా కోసం అనేది ఎక్కువ తీసుకొని సంక డౌన్ కాడ 1/2 ఇంచ్ పైకి తీసుకున్నామంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది. స్ట్రెయిట్గా మనకు షోల్డర్ కాడ నుండి మన మెయిన్ డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా త్రిభుజాకారంగా పెట్టేసుకున్నామంటే మనకు షేప్ రౌండ్ అనేది గ్రౌండ్గా వస్తుంది. చాలా బాగా అయితే వచ్చేస్తుంది. మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కాడ కూడా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా, అంటే మనకు నెక్ కాడ 1/2 ఇంచ్, కిందికి మన షేప్ బెల్ట్కి జాయిన్ చేసే కాడ 1/2 ఇంచ్, మన మధ్యలో డాట్ పెడతాం కదా అక్కడ మనకు 1 ఇంచ్, ఇలా మొత్తానికి 1.5 ఇంచ్ అనేది తీసేసుకొని ఇలా అనేది కట్ చేసుకున్నాం అంటే మన నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా సరిపోతుంది. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి మొత్తానికి ఇలా మనకు పైకి మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అద్దినట్టుగా మనకు ముడతలు రాకుండా అయితే వచ్చేస్తుంది. చూడండి మొత్తం మధ్యలో మనకి ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ మనకి టక్స్ అనేది ఇచ్చుకున్నాం అంటే మార్కింగ్ ప్రకారంగా ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ అనేది మొత్తానికి ఇలా రెండింటిని ఒకేసారి అయితే మనం లైనింగ్ డ్రా చేసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, 2 బ్లౌజులు 10 నిమిషాల్లో అయితే కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొత్తగా ఎవరైనా కట్ చేసుకున్నా కానీ టైలరింగ్ చేసే వాళ్ళకైతే మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. షేప్ బెల్ట్ కూడా మనకి మనకు పట్టి కాజా పట్టి కాడ 3.5 ఇంచెస్ వరకు తీసేసుకోవాలి. మనకు మిడిల్లో మెయిన్ డాట్ పెడతాం కదా అక్కడ వచ్చేసి 2.5, చివర్లో వచ్చేసి 3 ఇంచెస్, ఇలా మొత్తానికి ఇలా డ్రా చేసుకొని మొత్తానికి షేప్ కర్వ్ వచ్చేటట్టుగా ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ 2 ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కూడా మనకి క్లాత్లో మిగిలితే మళ్ళీ ఇదే షేప్ బెల్ట్ని వేసి మన ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కూడా ఇలా కట్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు తొందరలో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కోసం ఎత్తుకోవాల్సిన పని ఉండదు. అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్